60 సెకండ్స్ లో గిట్ వల్ల యూజ్ ఏంటో మీకు కంప్లీట్ గా అర్థమయ్యేలా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ లో ఒక ప్రోటిప్ కూడా ఉంది. ఇమాజిన్ చేయండి, మీరు అండ్ మీ ఫ్రెండ్ కలిసి కాలేజ్ కోసం ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు. మీ ఫ్రెండ్ హోమ్ పేజ్ మీద వర్క్ చేస్తుంటే మీరేమో కాంటాక్ట్ పేజ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఏ అనే ఫ్రెండ్ ఎవరైతే హోమ్ పేజ్ తయారు చేస్తున్నాడో ఒక 10 days లో కంప్లీట్ చేశాడు. అండ్ మీరు కాంటాక్ట్ పేజ్ కూడా ఒక 10 days లో కంప్లీట్ చేశారు. మీ ఫ్రెండ్ దగ్గర మ్యాక్ ల్యాప్టాప్ ఉంది అనుకుందాం, అండ్ మీ దగ్గర నార్మల్ విండోస్ ల్యాప్టాప్ ఒకటి ఉంది అనుకుందాం. డిఫరెంట్ ల్యాప్టాప్స్, డిఫరెంట్ సిస్టమ్స్. ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరు డెవలప్ చేసిన కోడ్ ని ఎలా కలపాలి, ఎలా మెర్జ్ చేయాలి, వర్షన్ కంట్రోల్ చేయడం ఎలా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీ ఇద్దరి మధ్య కాదు. ఒక MNC కంపెనీలో 50 మెంబర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అందరూ డిఫరెంట్ సిస్టమ్స్ లో కోడ్ టైప్ చేస్తున్నారు. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే గిట్ ని యూజ్ చేస్తాం. గిట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అండ్ ఇండస్ట్రీ లెవెల్ టూల్. ఇది మీ కోడ్ ని వర్షన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎవరు కోడ్ లో ఏమేమి చేంజెస్ చేశారు, ఏ టైమ్ లో చేశారు, అండ్ కోడ్ ని ఎలా మెర్జ్ చేయాలి అన్ని ట్రాక్ చేస్తుంది. కాబట్టి గిట్ లేదా గిట్ హబ్ అనేది ఇండస్ట్రీ లెవెల్ లో ఒక ఇంపార్టెంట్ స్కిల్. మీరు కానీ డెవలపర్ అవ్వాలనుకుంటే ఇది ఖచ్చితంగా తెలియాల్సిన టూల్. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో గిట్ అండ్ గిట్ హబ్ మీద కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాను. ఫాలో చేసి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ.